ఆఫ్టర్ 25 డేస్‌కి పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్. అనేక అంశాల చుట్టూ తిరిగింది. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పొలిటీషియన్ లాగే మాట్లాడారు. ఎక్కడ కూడా బన్నీకి చుట్టంలాగా మాట్లాడలేదు. బీజేపీలో ఉంటూ రేవంత్ రెడ్డి గారిని కూడా పొగిడారు. ఈ అంశాలన్నింటిని ఎట్లా చూడొచ్చు? కూటమి ప్రభుత్వంలో కూటమి ఉన్నారు. ప్రభుత్వంలో. ఆయన ఒక పార్టీలో ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఈ ఈ ఈక్వేషన్ దృష్ట్యా ఆయన రేవంత్ రెడ్డిని పొగడడం కరెక్ట్ కాదేమో అని మీరు అనుకుంటున్నారు. ఆయన బీజేపీ అయ్యి ఉంటే అది వేరే విషయం. ఆయన జనసేన జస్ట్ కూటమిలో ఉన్నారు అంతే. మరి ఈ కూటమిలోనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి గారికి బాగా క్లోజేగా. మరి దాన్ని ఎట్లా తీసుకుంటాం? అందుకని కేవలం రాజకీయాలు, ఆర్థిక విషయాలు మాత్రమే కలిపి ఉంచుతాయి మనుషుల్ని. వాళ్ళ స్వార్థాలే కలిపి ఉంచుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవ్వరూ అనరు నువ్వు బీజేపీ కదా అని. ఆయన జనసేనే. కాకపోతే జనసేన బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు. మోడీకి అత్యంత ఇష్టమైన వ్యక్తి, అసలు పదే పదే పొగిడే వ్యక్తి కూటమి ప్రభుత్వంలో ఉంటూ అనడం అనేది ఆశ్చర్యం కలిగించింది. ఏమన్నా కానీ అండి, ఆయన సినిమాల్లో యాక్ట్ చేయాలి. ఆయన నేను సినిమాలకు రిటైర్మెంట్ అని ప్రకటించలేదు కదా. రేపొద్దున సినిమాలో యాక్ట్ చేయాల్సినప్పుడు ఆ సినిమాలు చూడాల్సింది తెలంగాణ వాళ్ళు చూడాలి, ఆంధ్ర వాళ్ళు చూడాలి. ఆంధ్ర అంటే ఆయన గ్రిప్లో ఉంటుంది, తెలంగాణ ఆయన గ్రిప్లో ఉండదు కదా. అందుకని ఇప్పుడు ఏదైనా చిరంజీవి కుటుంబానికి ఏమైనా అవసరం ఉంది. ఇప్పుడు గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ విషయంలో ఏదో ఒక మస్కా కొట్టి ఏదో ఒక మాయ చేసి రేవంత్ రెడ్డిని లొంగ తీసుకోవాలి అనేది వీళ్ళ ప్లాను. అయితే దిల్ రాజు గారు ప్రయత్నం చేశారు. ఈ 48 మంది వెళ్ళి ఆయన దగ్గర చేతులు కట్టుకుని కూర్చున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఇన్ని జరిగినా రేవంత్ రెడ్డి గారి మనసు అయితే కరగలేదు, కరగదు కూడా. ఎందుకంటే ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ తప్ప ఒప్ప అనే దానికి ఒక్క 20 రోజుల్లోనే, ఒక నెల రోజుల్లోనే నా నిర్ణయం తప్పు, నెల కూడా కాదు, జస్ట్ 5 రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం 5వ రోజున మేము ఇంకివ్వము పర్మిషన్స్, ఈ బెనిఫిట్ షోలకన్ను టికెట్ల పెంపు ఉండదు అన్నారు. అంటే నిర్ణయం వెనక్కి వెళ్ళిపోయిందిగా. ఇప్పటికిప్పుడు ఈ ఒకరిద్దరి కోసం ఒకవేళ ఆయన నిర్ణయం మార్చుకుంటే ఇంకా పక్కన బీజేపీ, పక్కన టీఆర్ఎస్ కాచుకుని కూర్చుంటాయి. నీకు సూట్ కేసులు అందినయా, నీకు మోట్లు అందినయా, ఇలా రకరకాల మాటలు మాట్లాడతారు. అందుకని ఈసారికి మట్టుకు అలాంటిది కుదరదు. అయితే అదొకటే కాకుండా రేవంత్ రెడ్డి గారి కత్తికి 2 వైపులా పదినే. ఆయన వ్యక్తిగతంగా పేరు మర్చిపోతే గ్రడ్జ్ పెంచుకునే అంత చీప్ క్యారెక్టర్ కాదు. ఇలా అంటే అసలు రేవంత్ రెడ్డి గారిని అంతగా పోడాల్సిన అవసరం ఏముంది అని ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ బండి సంజయ్ గారు అంటున్నారు. ఆంధ్రాలో ఉన్న బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు బండి సంజయ్ గారు అవకాశం కోసం చూసుకుంటున్నాడు, చకోర పక్షిలాగా చూసి ఆయన అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాడు. ఎందుకు పొగడాల్సి వచ్చింది అంటే రాజకీయాలకు అతీతంగా కొన్ని సందర్భాల్లో పొగడాల్సి వస్తుంది సొంత ప్రయోజనాల కోసం. అందుకని దాన్ని ఒక ఆశ్చర్యంగా బండి సంజయ్కి ఒక స్టేట్మెంట్ కోసం మాట్లాడినట్లుంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అల్లు అర్జున్ ఒకప్పటి చుట్టం, బన్నీ ఎప్పటికీ చుట్టం. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఇంత త్వరగా పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో చేసింది అన్ని మర్చిపోతాడా? మర్చిపోడు. ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ మధ్యలో ఎప్పటి నుంచో ఉన్నాయి గొడవలు. ఏ రోజైతే గీతా ఆర్ట్స్ నుంచి 150వ సినిమా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన జనాలకి వాళ్ళు అప్పటికప్పుడు అంజనీ క్రియేషన్స్ ఏదో ఉండేది వాళ్ళకి. కానీ దానిలోనే ఆరెంజ్ ఇట్లాంటి సినిమాలు చాలా తీశారు. కానీ సడన్గా కొణిదల ప్రొడక్షన్స్ అని పెట్టి 150వ సినిమా చిరంజీవి గారిది తీసిన రోజునే ఈ కుటుంబానికి అంత సయోధ్య లేదు. కానీ బయటపడి కొట్టుకోవట్లేదు. కానీ లోపల మట్టుకు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అన్నట్లే ఉంటున్నారనేది క్లియర్. పైగా ఇప్పుడు సినిమా బంధం పోయింది వాళ్ళ మధ్యలో. మరి వ్యక్తిగత బంధం ఎందుకు పలచనైంది అని గనక మనం అనుకుంటే, ఎప్పుడైనా సరే ఒక 2 కుటుంబాలు ఎక్కువ కాలం కలిసి ఉండాలి అంటే
అది కుదిరే పని కాదు. ఇప్పుడు ఉమ్మడి సంసారం, ఉమ్మడి కుటుంబాలను మెయింటైన్ చేయటం అంత ఈజీ కాదు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరూనే కలిసి ఉండలేని పరిస్థితి ఉంది ఇవాళ. అలాంటిది ఆ అల్లు ఫ్యామిలీ ప్లస్ కొడిదల ఫ్యామిలీ కలిసి ఉంటాయని ఎలా అనుకుంటారు అసలు? ఆ కలిసి ఉండలేని పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పుడు కలిసి ఉండేవి? వీళ్ళ మధ్యలో మళ్ళీ ఇంకొకసారి బంధుత్వం వచ్చి ఉంటే గనక ఎంతో కొంత కలిసి ఉండేవి. ఇప్పుడు బన్నీ వాళ్ళ ఇంటి అల్లుడు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడగలిగి ఉండేవాళ్ళ? నిజమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కాదు. ఆ రిలేషన్షిప్ లేదు. ఒకప్పుడు ఏ రిలేషన్ అయినా అవసరాల రిలేషనే, ఇందులో ఏ తేడా లేదు. పెద్దవాళ్ళకి పెద్ద అవసరాలు ఉంటాయి, చిన్నవాళ్ళకి చిన్న అవసరాలు ఉంటాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అందుకని ఏంటంటే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఇలా కాకుండా ఇంకొకలాగా మాట్లాడే అవకాశం లేదు ఒకటి. పైగా 25 రోజుల తర్వాత వచ్చి ఆయన చాలా స్పెషల్గా మాట్లాడింది ఏదీ లేదు అందులో. ఈ లోపు అరిగిపోయిన రికార్డులాగా నాలాంటి వాళ్ళు, నాకంటే పెద్దోళ్ళు, నాకంటే చిన్నోళ్ళు, సినిమా వాళ్ళు అందరూ మాట్లాడిన మాటలే ఇవన్నీ. గోడితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నారన్నమాట మేము ఎప్పుడో వాడేసాం. ఇవాళ ఈయన వాడితే ఎట్లా? అది ఇంకేమన్నా కొత్తగా మాట్లాడితే ఏమన్నా ఉపయోగం ఉండేది, మాకు కూడా కొంచెం వినటానికి బాగుండేది. ఇది వినేలాగా లేదు, అర్థం చేసుకునే దానిలాగా లేదు అసలు. అంటే ఎవరిని తప్పుపట్టను పోలీసులు అంటూనే అల్లు అర్జున్ ప్లేస్ లో నేనుంటే వెంటనే వెళ్ళి పరామర్శించేవాడిని అనే పదం కూడా వాడారు. అంటే ఎవరిని తప్పుపట్టను అంటూనే కొంచెం ఇండైరెక్ట్ గా చురుకారు కదా. అక్కడ టోటల్ మొత్తంలో బన్నీనే టార్గెట్ చేశాడు ఆయన కూడా. ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది అనే మాట అనగలిగారు. మళ్ళీ అల్లు అర్జున్ ఒంటరిని చేశారు, ఆయన ఒక్కరి మీదకి తెచ్చారని. అందుకే నేను అంటున్నా, ఇది ఎలా ఉందంటే కొరడాతో కొట్టి వెన్నపోస రాసినట్టుంది. అందుకని ఈ మాటలను అసలు మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్యలో ఉన్న ఈక్వేషన్స్ ప్రకారమే ఇలాంటి మాటలన్నీ వచ్చినాయి. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే, మేముగా సినిమా వాళ్ళం వెళ్ళి ఆయన ముందు సాగిలబడ్డా మాకు పని అవలా. ఇప్పుడు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు లాగా పవన్ కళ్యాణ్ గారిని దింపారు.